మాట్లాడండి పర్లేదు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. హలో హలో కొండయ్య గారు. హలో కొండయ్య గారు ఎవరు మాట్లాడుతున్నారు? ఏంది? హలో నేనండి మాట్లాడేది. చెప్పండి. హలో హలో వందనాలయ్యా. వందనాలయ్యా. ఎవరండి మాట్లాడేది? గోపి అండి నా పేరు. గోపియా? హలో గోపియా? చెప్పండి అవునండి. చెప్పండి. హలో 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 చెప్పండి. బైబిల్లో చిన్న డౌట్ ఉందండి, ఒకసారి మాట్లాడదని చెప్పి కాల్ చేశాను. నేను యాక్చువల్గా మియాపూర్ కలవరి టెంపుల్ నేను పరిచయం చేశాను ఒక 6 years. ఎందుకు అక్కడ నచ్చక నేను బయటకు వచ్చాను. గ్రూప్ లో మాకు ఒక 70 నుంచి 80,000 మెంబర్స్ ఉంటాయి మా దగ్గర. నేను బయటకు వచ్చాను. కొన్ని డౌట్స్ వస్తాయి, అడిగితే ఏమంటున్నారంటే మీకు సాతాను పట్టింది అంటున్నారు. ఆ క్వశ్చన్ అడిగితే సాతాను పట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు. అందరికి కాల్ చేస్తున్నాను. ఎవరెవరు చేశారు ఫోన్? ఇంకో నాతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఉన్నారండి. ఉన్నారండి గోపి గారు మీరు? ఉన్నానండి, ఉన్నాను. అదే ఇద్దరం కలిసి బయటకు వచ్చాం కదా టెంపుల్లో నుంచి. అవునవును. అదే బైబిల్ క్రిస్మస్ ఎక్కడుంది ఏమన్నా మాట్లాడదాం అని చెప్పేసి కాల్ చేసామండి. మేము ఇద్దరం వచ్చాము. మా అన్నయ్య, నేను వాళ్ళ తమ్ముడిని. ఒకసారి మాట్లాడండి. ఆ గోపి గారు టెంపుల్లోనే ఉంటాడు ఎప్పుడు, మీరు ఎప్పుడు టెంపుల్లోనే ఉంటారు. అర్థమైందా? అవునండి. మరి మీరు టెంపుల్కి వెళ్ళేటప్పుడు బైబిల్లో క్రిస్మస్ గురించి తెలియదా మీకు? తెలియదండి. ఎవరిని అడిగితే సైతాన్ పుట్టింది అంటున్నారు. సైతాను ఆల్రెడీ పట్టే ఉంది మీకు. మమ్మల్ని వదిలించవచ్చు కదా ఇప్పుడు. మేము ప్రభు కాదండి, మీరు ప్రభు ప్రార్థన చేస్తే సాతాను వదిలిపోయింది కదా. గోపి గారు ఆల్రెడీ మీరు సైతాన్ పట్టే. నాకు తెలియదు సైతాన్ తెలుసు. ఏమండి చెప్పండి, మీరెవరని చెప్పి నేను అడుగుతున్నాను. నేనైతే మీకు అందరూ తెలియదు బట్టే మీరు నాకు ఫోన్ చేశారు. నాకు తెలియదు సార్. మీకు తెలిస్తే నేను మీరు తెలియకుండా ఫోన్ చేశారా, తెలియకుండా లైన్ కలుపుకున్నారా? అతను నాకు తెలియదండి ఎవరు. అది కాదండి, మీకు నాకు అది కాదండి. నేనే చేస్తాను కదా నెంబర్ నాకుంటే. ఆల్రెడీ మీకు సైతాన్ బట్టి సంగతి ఆల్రెడీ మీకు సైతాన్ బట్టి సంగతి తెలుసులే. మీకు తెలుసు ఆల్రెడీ పట్టింది కాబట్టి ప్రభు ప్రార్థన చేస్తే పోయిద్దని ఆశతో మేము చిన్న ఆశతో ఉన్నామండి, అంతే, ఏం లేదు. ప్రభు నీ మీద నా మీద అందరి మీద దయతోలు బట్టి చూపబట్టి మీరు అలా ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు, ప్రార్థన చేయండి. వదిలించవచ్చు కదా ఇప్పుడు ప్రార్థన తోటి సమస్తము సాధ్యమని బైబిల్ చెప్పింది కదా. ఓకే తగిన సమయాల్లో మీరు ప్రార్థన చేయండి సార్. మీరు ప్రార్థన చేయండి ఫస్ట్ అసలు మీరు. ఓకేనండి గోపి గారు, మీరు ప్రార్థన చేయండి. మీరు ఆల్రెడీ టెంపుల్కి వెళ్తున్నారంటలే, మీరు కొంచెం ప్రార్థన చేయండి. వెళ్తున్నా అంటే వెళ్ళి బయటకు వచ్చేసానండి నేను. ఎందుకంటే అప్పుడు పాస్టర్లు అందరూ ఏం చెప్తున్నారంటే మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి, రోగం పోతే, రోగాలు తగ్గుతాయి, మరి మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని చెప్తున్నారు. అందుకని సరే అన్ని ట్రై చేశాను. కాకపోతే పాస్టర్లు అందరూ అంటే ఎవరు చెప్పారు? అంటే బైబిల్లో అయ్యే ఉన్నాయి కదండి, ప్రార్థనతో సమస్తము సాధ్యమైన ఉంది కదా బైబిల్లో. సరే ఇంకేం ప్రార్థన చేయి, సమస్తం సాధ్యం. ఇంకా ఇబ్బంది ఏముంది దాంట్లో నీకు? ఇంకా అందుకేనండి నేను చెప్తున్నాను, మాకు వల్ల కాలేదు కాబట్టి మీ విశ్వాసాలను మేము ప్రశ్నిస్తున్నాం. గోపి గారు మా వల్ల కావట్లేదు, మేము ప్రార్థన చేసాం. ఒక వ్యక్తికి కాలు రైలు కింద పడి 2 కాళ్ళు తెగిపోయినాయి. గోపి గారు అతనికి 2 కాళ్ళు మొలవట్లేదు. యేసు నామములో కిడ్నీలు బాగా అవుతున్నాయి, లివర్ బాగా అవుతుంది, బ్రెయిన్ బాగా అవుతుంది, కానీ కాళ్ళు చేతులు మొలవట్లేదు. ఎందుకు ఇది అంటే మనిషికి సాధ్యం కానీ దేవుడు సాధ్యం అని చెప్పి నేను నమ్ముతానండి. అవును.
మరి హాస్పిటల్లో చేరినప్పుడు సమస్తం. కిడ్నీలు బాగవుతుంది, లివర్ బాగవుతుంది, క్యాన్సర్ తగ్గుతుంది అన్ని చేస్తారు. కానీ అవునవును. డాక్టర్లు ఏమంటున్నారంటే మేము కాళ్ళు చేతులు మలిపించలేమయ్యా, దేవుడు చేసే పని అన్నారు. ఓకే అందుకని నేను అరే నిజమే కదా అని చెప్పి అలాగే. క్రిస్టియానిటీలో బయటకు వచ్చా. ఓకే ఓకే ఇప్పుడు నిజమే కదా, మీరు నమ్ముతున్నారు కదా, మీరు నమ్మినప్పుడు ప్రార్థన మీరు చేయండి. నేను నాతో చెప్పిన దాంట్లో నా గురించి తప్పేమని ప్రార్థన అనిపించిందా? నాకు చేయాల్సిన పని కాదండి, ఏముంది? నేను చెప్పిన దాంట్లో తప్పేమని అనిపించిందా? తప్పేం మీకు? లేదు, తప్పే, మీరు కరెక్ట్ గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంచెం సైతాన్ని పడటం వల్ల మీరు కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతున్నారు. మరి పర్లేదండి. సైతాన్ పడ్డప్పుడు నా ప్రశ్న తప్పైన రైట్ అయినప్పుడు నాకు సైతాన్ పట్టినట్టు మీరు ఎలా డిసైడ్ చేస్తారు? నేను ఆ. మాట్లాడిన తప్పైతే అప్పుడు సైతాన్ పట్టినట్టు. అంటే ఇప్పుడు- సైతాన్ నిజం మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారా కొండయ్య గారు? కాదండి చెప్పండి. కాదండి గోపి గారు. అంటే సైతాన్ మంచిదేగా దేవుడి కంటే? ఇప్పుడు మీకు ఇప్పుడు సైతాన్ని కాళ్ళు పడటం చేతులు వల్ల మొలుస్తాయి అని కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు- కాళ్ళు చేతులు మొలుస్తాయి మీరు అని చెప్పి క్రైస్తవ పాస్టర్లు చెప్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు- మంచోళ్ళు కానీ అయ్యా మేము మొలమయ్యా అని చెప్తే మేము సైతానము మాకు దయ్యాలు పట్టినాయి అని చెప్తారు. అంతేనా? నేనేమనలేదు. ఆ. నేనేమనలేదు. ఇప్పుడు కాళ్ళు చేతులు కాదండి, యేసు ప్రభువుని నమ్ముకుంటే కాళ్ళు చేతులు మొలుస్తాయా చెప్పండి? కాళ్ళు చేతులు మలుస్తాయి చెట్లు మలవడానికి నీకు అంటే ఇదిగో. మరి కిడ్నీలో ఏమండి మా రిక్తాక్క సాక్ష్యం ఉంది. మా రిక్తాక్క గొడ్డలంతా పోయి ఊపిరితిత్తులో దిగిపోయిందంట. మా అక్క బతికింది యేసు నామములో. ఏమండి గోపి గారు, లివరు కిడ్నీ అన్ని బాగైపోయినా నేను బొచ్చెడు సాక్ష్యాలు చూపిస్తా. ఏమండి గోపి గారు, నీకు అన్ని తెలుసు. ఇంట్లో ఎలుకలు పోయినాయి, దోమలు పోయినాయి. గోపి గారు మన గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చారు. మన గ్యాస్ సిలిండర్ కాదు, ఇచ్చారు. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి తప్పు ఉంటే మీరేం చేయాలంటే అయ్యా నేను సైతాన్ని పట్టిందనే పదం మీరు నేను మాట్లాడాలి. అంటలేదు. ఆ బ్రదర్ పేరు ఎవరు మీరు లైన్ లో ఉంది? ఏం పేరు అన్నావు? మంచి పేరు. ఇప్పుడు గోపి గారి పేరు ఉంది, మంచి పేరు చెప్పావు, ఉండా పేరు చెప్పావు. నువ్వు కూడా ఉండా పేరు చెప్పుకో. ఎందుకు దొంగ ముసుగులు వేసుకొని దొంగ మాటలు మనకి? ఏం లేదు, ఆయన కరెక్ట్ గా చెప్పాడు. నీ పేరేం పేరు ఎందుకంటే చెప్పండి. ఆయన మతం మారక ముందు ఒక పేరు ఉండేది, మతం మారిన తర్వాత ఇంకో పేరు మార్చుకున్నాడు. ఆయన బయటకు వచ్చి. దాన్ని ఏముందిలే గానీ ఆ బ్రదర్ కూడా ఒక పేరు ఉంటది, తల్లిదండ్రులు ఇచ్చిన అదే పేరు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే కాళ్ళు చెయ్యి ఎందుకు మళ్ళీ ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకు ఇది డౌట్ సార్, ఇది ఒక్కటి చెప్పండి చాలు. ఇప్పుడు గోపి గారు మీరే చెప్పండి సార్, చెప్పారు. చెప్పండి. మీరు నేను గుర్తుపట్టలేదు మిమ్మల్ని ఎవరో కానీ నాకైతే చాలా రోజులు ఇదే సమస్య బాధపడుతున్నాయి ఈ సమస్య తోటి. అవన్నీ ఏమి లేవు కానీ మీరు ఎందుకంటే సార్ ఇప్పుడు మీరు ఏదైనా కొంచెం మంచి చెప్పారనుకోండి, గోపి గారు, నేను కూడా నలుగురికి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ద్వారా. గోపి గారు మీరు చాలా మంచోళ్ళు, అర్థమైందా? ప్రశ్నించడం మంచోడా చెడ్డోడని కాదు, నా మీరు చాలా మంచోళ్ళు అండి, బలేవాడు. ప్రశ్న అది ప్రశ్న ఎందుకైంది? ఇప్పుడు మీరే ప్రశ్న మీరే జవాబు ఇచ్చారు, నీకు అర్థం కాల. ప్రశ్న మీదే జవాబు మీదే. జవాబు నేనేం చెప్పాను నాకు తెలియదు. దేవునికి సమస్తం సాధ్యమేనండి అన్నారు మీరు. ఓకే, నెంబర్ 1 దేవునికి స్తోత్రం, అయిపోయింది. సమస్తం సాధ్యమే. ప్రార్థన చెయ్యి. నీకు చెట్లు కావాలో మొక్కలు ఉన్నారు కదండి, మన ప్రపంచం మొత్తం కూడా కోటాను కోట్ల మంది పాస్టర్లు ఉన్నారు. ఎక్కడా కూడా ప్రార్థన చేసి కాలు చేయి మొలిచినట్టు నాకు కనపడలేదు కదండి. అదే నా బాధ. ఇప్పుడు కాళ్ళు మలవాలా చెయ్యి మలవాలా అన్నది నీ అభిప్రాయం, అది నీ ఇష్టం. అది ఎందుకు మలవదు? కిడ్నీ తగ్గింది, లివర్ తగ్గింది, హెల్త్ తగ్గింది, క్యాన్సర్ తగ్గింది. ఇప్పుడు దేవునికి సమస్తం సాధ్యం అండి. మీరు ప్రార్థన మన చేయండి, అవసరం లేదు. చెప్పాలి. మీరు ప్రార్థన చేయండి. నాకైతే సైతాన్ పట్టలేదు, నేను కరెక్ట్ గా నాకు సైతాన్ పట్టలేదండి. మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టి ప్రార్థన. ఇప్పుడు మీరే అన్నారు, అదిగో మాకు రిజల్ట్ మేము చేసాం, రిజల్ట్ రాకనే అప్పుడేనా కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు. మీరు కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తా ఉండండి. సరే ఒక పని చేద్దామండి, కాళ్ళు మలవండి, కాళ్ళు మలుത്തി, చెట్లు మలవండి, చెట్లు మలుతి, మీకు ఏం కావాలంటే సమస్తం సాధ్యం అవుతుంది. పని చేస్తాను. గోపి గారు గోపి గారు ఒక సెకండ్ అంటే ఆగండి. మీరు ఆ పక్కన మాట్లాడుతుంది ఎవరు? ఎంతమంది పాస్టర్లు చచ్చిపోయారండి? మీరు మాట్లాడేది ఎవరు చెప్పండి, నాకు క్లారిటీ. నిజం చెప్పుకోండి, అబద్ధం చెప్పుకోండి. ఎందుకు మనం ఇదే నిజం చెప్పుకోండి. ఇదిగో స్పష్టంగా చెప్పుకోండి. ఇంకట్టయితే నా పేరు కృష్ణుడు రాముడు అని చెప్పుకోవాలి. ఇక నేను కృష్ణుడు రాముడు అని చెప్పుకోవాలి. నేను ఎందుకు అంత బాధ? బైబిల్ ప్రకారం మనం ప్రశ్నించాలి. బ్రదర్
కొండయ్య గారు ఇంకా అవసరం అయిపోయింది. నేను ఏదైనా అవకాశం ఉంటే గోపి గారితో మాట్లాడతాను. ఎందుకంటే అవతల మీ తమ్ముడు ఎవరు ఉన్నారు కదా, స్పష్టంగా ఆయన పేరు ఆయన చెప్పుకోవట్లేదు, ఎందుకు అవసరం సరే అని. పర్వాలేదండి, ఆయన వదిలేసేయండి. మీరు బైబిల్ మనకి ఏం చెప్పింది ఆ వచనాలన్నీ మీకు చదివి వినిపిస్తాను. బైబిల్ అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుడుకు మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతువాడు దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషులని కుమారుడు తన రొట్టి అడిగినలా రాతినిచ్చున, చేప అడిగిలా పామునిచ్చున. మరి ఇంత మంది వేల లక్షల పాస్టర్లు ఉన్నప్పుడు కాలు చేయి ఎందుకు మలవట్లేదండి? ప్రార్థనతోటి అన్ని రోగాలు తగ్గుతున్నాయి. ఎవరికి మలవలేదు నీకు చెప్పు. ఇప్పుడు నేను మీ దగ్గరకు ఒక మనిషిని తీసుకొస్తాను, 2 కాళ్ళు తెగిపోయిన వ్యక్తిని, మీరు మొలిపిస్తారా? నీకు చెప్పానా? మరి బైబిల్ చెప్పింది, నేను చెప్పటం కాదు. మీరు బైబిల్ నమ్ముకున్నారు కదా. బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ నీకేం చెప్పింది? నమ్మువానికి సమస్తం సాధ్యం. చదువుతున్నా అందుకనే. ఆగండి సమస్తము సాధ్యమే. గోపి గారు, ఆగండి ఆగండి. గోపి గారు నువ్వన్న మాట్లాడి నేను మాట్లాడతాను. అలా వాళ్ళు కాదు. దీనికి సమాధానం చెప్పండి. కాలు చేయి ఎందుకు మారట్లేదు? అసలు ఏం అవసరం లేదు. నమ్ము ప్రతి వానికి జరుగును. నువ్వు నమ్మట్లేదు, నీకు ఎలా జరిగింది? మరి ఎంతమంది ఇప్పుడు బీబోని ఒక గుడ్డేతను ఉన్నాడు, కళ్ళు లేవు అతనికి. సాంబశివరావు ఉన్నాడు, బట్టతలు ఉంది ఆయనకి. మరి వీళ్ళందరికీ ప్రార్థనలు చేసి మీరు ఎందుకు మొలిపోయలేకపోతున్నారు? ఇప్పుడు సాంబశివరావు గారు ఏమన్నా నాకు బట్టతల మీద ఎంటికలు రావాలని చెప్పారా? చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన వీడియో కూడా నా దగ్గర నాకు ఎంట్రుకలు రావాలని చెప్పి చాలా చెప్పాడు. బట్టతలను ఎక్కిరిస్తున్నారు నన్ను. మరి దేవుడు ఆయనకు అడగకుండా ఒక గూగుల్ ట్రాన్స్లేటర్ ఇచ్చాడు తెలుసా? సాంబశివరావు గారు నాకు బట్టనెత్తిన ఎంటికలు రావాలని చెప్పి నీకు ప్రార్థన చేశాడా? నీకు ఆయన ప్రార్థన కూడా చేశాడు చాలా సార్లు. ఏమని? ఎంట్రుకలు రావాలని? నాకు బట్టతల మీద జుట్టు రావాలి, గూగుల్ ట్రాన్స్లేటర్ ఇచ్చాడు దేవుడు నాకు అని చెప్పి వీడియో కూడా ఉంది. ఆయన గూగుల్ ట్రాన్స్లేటర్ పంపించిన ఒక్కడ పంపించు. గోపి గారు సాంబశివరావు దగ్గర ఆగు చూతా. సాంబశివరావు దగ్గర ఆగు, నువ్వు ఎవరని చెప్తా. అంత సీన్ ఏమి లేదులే కానీ నీకు. సాంబశివరావు గారు నేను నీకు లైన్ కలపాలా? మరి సోప్ కాదే, ఆయన చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ నాకు తెలియదు. మీరు అల్లాడిపోతున్నారు, లబలబలబల కొట్టుకుంటున్నారు మీరు సాంబశివరావు గారి దెబ్బకి. ఏ విషయంలో కొట్టుకుంటున్నారు? ప్రతి విషయంలో. ఇప్పుడు గోపి ఇప్పుడు రావట్లేదు మీరు సాంబశివరావు గారు. సాంబశివరావు గారు అంటే ఒక్కడు పోసుకుంటున్నారు తెలుసా మీరు? ఒక్కడు ఎవరితో పోసుకుంటున్నారా నాయన? మీరు కదిలి బలాయనగా ఇచ్చారు మీరు. పౌరుషం రాదు నాయన. ఇప్పుడు కొట్టుకుంటున్నారా మీరు తెలుసా? మీరు సాంబశివరావు గారి పేరు చెబితే ఉన్నాడు కదా, నాయన నువ్వు వీకేఆర్ గారు కాదు, సాంబశివరావు గారి పేరు పెట్టి కొట్టుకుంటున్నావు నువ్వు. పిచ్చోళ్ళగా మాట్లాడకు. ఎవరితో డిబేట్ చేశాడు సాంబశివరావు గారితో? ఎవరితో డిబేట్ చేశాడు? నీ ఆఫ్టర్ ఆల్ గారి చెప్తారు. అరే నీ పేరు బూతులు గోపి గారు మాకు తెలుసు. అరే రే నీ బూతులు గోపి గారు నీ ఎవరు మాకు తెలుసు. ఇప్పుడు అరే రే గోపి అరే సాంబశివరావు గారి పేరు చెబితే దాడొచ్చు నీకు, బూతులు వచ్చి తెలుసా నీకు? అరే గోపి అరే గోపి సాంబశివరావు గారి పేరు చెప్తే సాంబశివరావు పేరు నీకు బూతులు వచ్చినట్టు అసలైన బూతులు గోపి గారు బయటకు వచ్చాడు తెలుసా నీకు? అదిరా సాంబశివరావు గారు అంటే స్టామినా. అదిరా రే స్టామినా. అది 100 మంది మీరు 150 మంది వచ్చినా కానీ ఆయన తట్టుకోలేరు. అరే గోపి బూతులు గోపి మీరు 150 మంది వచ్చినా కానీ అరే నువ్వు తట్టుకోలేరా? మీరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు, గెలగెల కొట్టుకుంటున్నారు. మీరు ఇప్పుడు కొట్టుకుంటున్నారా? ఇప్పుడు గోపి ఇప్పుడు మీరు కొట్టుకుంటున్నారు గెలగెల. మీకు అర్థం కావట్లా? సంస్కృతం వచ్చా వాడికి? మీకు నిద్ర రావట్లేదురా? మీకు నిద్ర రావట్లేదురా? రే నిద్ర రాదురా? నిద్ర రావట్లే మీకు? మీకు నిద్ర రావట్లేదు ఇప్పుడు కూడా? మీరు మాట్లాడాలి సరిగ్గా మాట్లాడాలంటారా? అంటే సాంబశివరావు గారి పేరు చెబుతూ ఒకడు వాడికి ఏ భాష వచ్చు? వాడికి ఏ భాష చెప్పు మీకు. వాడికి ఏ భాష గోపి నీకు నీకు 102 చూడకుండా మాట్లాడగలడు. ఓరే నాయన నువ్వు కొట్టుకుంటున్నారా మీరు? ఇప్పుడు కూడా మీ సామ్రాజ్యం కొట్టుకుంటుంది.
మీ వల్ల కాదు నేను అదే రావడం అడుగుతున్నా, డిబేట్ వాడు ఏ భాషలో కదరా డిబేట్ మీకు చేసుకోవాలతోనైనా? మీరు ఊరగా బూతులు తొడలు చెప్పుకోవడం అది కొట్టుకొని, ఇది అని తలుపులు చెప్పుకోవడం వేసుకొని, కానీ ఒక వీడియో అరే పెట్టుకొని కొట్టుకుంటున్నారా యూట్యూబ్లో మీరు తొడలు కొట్టుకుంటూ బతుకుతున్నాడు తప్పితే ఏయ్, ఒక్కరితో మీ అన్నా బ్యాచ్ డిబేట్ మొత్తం చేసిన జీవితంలో నిద్రాగారాలను కొట్టుకుంటున్నారా మీరు వాడి గురించి మీరు ఆర్ఎస్ఎస్ మాట్లాడతారు. అమ్ముడు పోయి సిగ్గుతెర ఉందిరా మీకు? నిద్రాగారాలను కొట్టుకుంటున్నారా మీరు సిగ్గుతెర ఉందా మీకు? కొట్టుకుంటున్నారా అంత మీరు ఫోన్ సాంబశివరావు గారి నిజంగా పేరు నాతో చెప్తే ఫోన్ దడొస్తుంది మాట్లాడితే మీకు ఒప్పుకుంటానురా నేను. దడొస్తుందిరా మీరు కొట్టుకుంటున్నారా నిజంగా లవలవల కొట్టుకుంటున్నారా మీరు నాతో ఫోన్ మాట్లాడితే నేను అది కాదురా. ఒప్పుకుంటాను మగాడని చెప్పి. కాదు ఏందిరా వాడితో డిబేట్ ఏర్పాటు చేయి. ఎవరు అరే, నిజంగా నువ్వు మగాడు అయితే వాడు సాంబశివరావు మగాడు అయితే నాకు డిబేట్ ఏర్పాటు చేయండి. ఒక అరే డిబేట్ ఏర్పాటు చేయండి అరే వాడితోటి. అరే అరే బూతులు గోపి నేను భాస్కర్ రాజు పాయింట్ కి గారిని రారా తీసుకొస్తా, అంటే పాయింట్ కి రారా అంటే కరుణాకర్ని తీసుకొస్తా, లలిత్ సాంబశివరావు కుమార్ గారి పేరు తీసుకొస్తా, ఒక చెప్పేసరికి చేత నీకు డిబేట్ చేయించు. దడొచ్చింది వాడికి దడొచ్చిందిరా నీకు సంస్కృతం వచ్చని చెప్పి ఒక మాట చెప్పమను. నీకు దడొచ్చిందిరా నాకు ఇంగ్లీష్ నీకు? వస్తున్నా, ఒక మాట చెప్పమను. ఒరే నీకు దడొచ్చిందిరా వాడికి ఏ పేరు భాషలో చెప్తే ఏ నీకు భాషలో అవసరం- చేస్తాడురా నీకు డిబేట్? అవసరం లేదురా ఇంకా కాదు. నీకు అవసరం వాడికి ఏ లేదురా భాషలో నీకు? ఏ భాషలో డిబేట్ చేస్తాడు? ఏయ్, అరే ఆ బూతులు చికెన్ గోపి కొట్లు అమ్ముకునేవాడు, అరే, వాడు అరే, కోడి అరే, గుద్దలో అరే. టీ తీసుకునేవాడు, వాడు సార్, వచ్చేసి అరే. డిబేట్ చేస్తాడా? నీకు అది కూడా లేదు కదరా అరే, మీరు పనికి మాలాడు కాబట్టి మీకు అది మీకు కూడా లేదు కదరా? నాలెడ్జ్ లేదు కాబట్టి మీరు నీకు అది దళితులు కూడా కాబట్టి లేదురా? సన్నాసులు కాబట్టి వాడిని నమ్ముతున్నారు. అరే బూతులు గోపి అరే విజయ్ లేదు, కుమార్ బూతులు గోపి నిజంగా మగాడేరా, నీకు అది కూడా వాడి హీరో లేదురా తోపు. సాంబశివరావు గారు కరుణాకర్తో డిబేట్ చేశాడు, లలిత్ కుమార్ తో డిబేట్, అందరితో డిబేట్ చేశాడు విజయ్ కుమార్. ఆడు నిజంగా మగాడు. వాడి ఉచ్చదాగండ్రా పోయి మీరంతా విజయ్ కుమార్ ఉచ్చదాగండి పోయి సిగ్గు వస్తుంది మీకు. ఆర్ఎస్ఎస్ తాగుతారా ఆర్ఎస్ఎస్ తాగుతారా ఇప్పుడు మీరు విజయ్ కుమార్ నిజంగా మగాడే కాదు నువ్వు అది చెప్పు. కాదురా అది కాదురా కరుణాకర్ సాంబశివరావు గారు డిబేట్ మాట కొన్ని వందల పేరు డిబేట్లు ఎత్తితేనే చేశాడు. మీకు తడిసిపోయిందిరా అరే ఎందుకురా తడిసిపోయిందిరా బాబు? మీకు ఫస్ట్ ఈయన అరే తడిసిపోయిందిరా నేను నీకు అడిగే ప్రశ్నకు సమాధానం అరే చెప్పు. గోపి బూతులు గోపి తడిసిపోయిందిరా నీకు మాట్లాడతావు నువ్వు. అరే బూతులు గోపి విజయ్ కుమార్ తడిసిపోయింది క్రిస్టియన్. నీకు విజయ్ కుమార్ క్రిస్టియన్. నువ్వు సాంబశివరావు గారి దగ్గర రారా నువ్వు సాంబశివరావు గారి దగ్గర రారా రే. చేశాడు. అరే సాంబశివరావు గారి దగ్గర రారా రే. రే బూతులు గోపి రే. అరే బూతులు గోపి కుమార్ చేశాడు. వాళ్ళు తీసి పక్కన పెట్టి నువ్వు సాంబశివరావు గారి దగ్గర రారా అనిల్ చేశాడు. అరే ఎంతమంది సాంబశివరావు గారి దగ్గర రారా రే. బూతులు గోపి వీళ్ళందరూ దాడి వస్తుందిరా మీకు ఇప్పుడు కూడా వాడికి పౌరుషం రాదు. తట్టుకోలేకపోతున్నారా మీరు తట్టుకోలేకపోతున్నారా అదేంటి బూతులు నేను అరే అందుకని రెండు చెప్పిన బూతులు గోపి అందరితో అంటుంది డిబేట్లు చేశారు ఎరా వాళ్ళు. ఎరా రేయ్ అని మరి తట్టుకోలేక సాంబశివరావు సస్తున్నాను ఒక్క ఇప్పుడు డిబేట్ కూడా ఎందుకు చేయలేదు? మీ వల్ల కాక మీ వల్ల కాకరా క్రిస్టియన్స్ లో ఉన్న మీ పాస్టర్లు వల్ల అందరూ కాకరా డిబేట్ చేశారు. ఆఖరి VP మీ రెడ్డి వల్ల డిబేట్ కాకరా చేశాడు. మరే బూతులు గోపి మీ వల్ల VP కాకరా రెడ్డి డిబేట్ చేశాడు, విజయ్ కుమార్ రికార్డ్ డిబేట్ చేసుకోండి. చేశాడు, రికార్డ్ PS కుమార్ చేసుకోండి. అరే, చేశాడు. మీ ఛానల్లో అందరూ పెట్టుకోండి డిబేట్ ఇది. చేశారు. ఉన్న పాస్టర్లు అందరూ డిబేట్ అరే, చేశారు. అరే, ఇది హీరోలు కూడా మీ అనిపించుకున్నారు ఛానల్లో పెట్టుకోండి. వాళ్ళు. అరే, రికార్డ్ గెలిచినా చేసుకొని. కానీ. మరి అరగుండుగాడు కనీసం వాడు అరే. ఛానల్ దాటి ఒక్కళ్ళు కూడా హిందువులు తీసుకొని మాట్లాడే ధైర్యం వాడికి ఎందుకు లేదు? ఎవరుకురా ఎవరికి ఉందిరా? సాంబశివరావు ఎవరితో డిబేట్ చేశాడు? పేరు చెప్పరు ఒకళ్ళ పేరు. ఎవరి పేరు నేను ఇప్పుడే ఫోన్ పెట్టేస్తాను రా. వాడు ఈ జీవితంలో ఇది అరే డిబేట్ అఫ్తాల్ చేశాడు. ఒక గారే, మాట నువ్వు చెప్పు. ఫోన్ పెడతావు ఎవరు తెలుసా నేను నీకు అలా వాళ్ళు VP కాదు రెడ్డి ఎవరితో డిబేట్ చేశాడు? సంబడాలు విజయ్ చేస్తావు కుమార్ మీకు ఎవరితో నీకు డిబేట్ అర్థం చేశాడు? కావట్లేదు నీకు పాస్టర్లు కొన్ని అరే, వందల నేను ఫోన్ మంది పెట్టే రకం హిందువులతో కాదురా డిబేట్ చేశారు. అరే నేను ఫోన్ పెట్టే రకం కాదు ఆ? అర్థమైందా నేను ఫోన్ మరి పెట్టే రకం అడిగినా కాదు చెప్పు. సాంబశివరావు గారి అడిగినా పేరు చెప్పు. పేరు VP రెడ్డి దడొస్తుంది మీకు కరుణాకర్తో డిబేట్ దడొస్తుందిరా చేశాడు. మీకు VP రెడ్డి కరుణాకర్తో ఒకటి డిబేట్ రెండు చేశాడు. మూడు నాలుగు మొత్తం అర్థమైందా? చూసుకొని లబ 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 విజయ్ కరుణాకర్ కుమార్ గారు లలిత్ కుమార్ గిలిత్ కరుణాకర్తో కుమార్ డిబేట్ మొత్తం చేశాడు. లలిత్ కుమార్తో కొట్టుకుంటున్నారా డిబేట్ చేశాడు. హమారా కొట్టుకుంటున్నారా ప్రసాద్ డిబేట్ మీరు? చేశాడు విజయ్ కుమార్. రే వీళ్ళందరితో ఓయ్, డిబేట్ మీరు చేశారు. కొట్టుకుంటున్నారా అయ్యా మీకు మీ వల్ల కావట్లేదు ఇప్పటికి అరే మీ వల్ల కావట్లేదు సాంబశివరావు గారి దగ్గర రారా దాదాపు చాలా రేయ్. మంది డిబేట్లు చేస్తున్నారు ఈ ఏ రోజు. బూతులు గోపి ఏ బూతులు అరే గోపి ఒక్కడన్నా అరే, ఏ అరే బూతులు బూతు గోపి బైబిలు నేను చెప్పేది ఏ విను. లైన్ లోకి అరే రారా బూతు నువ్వు పుస్తకాన్ని నమ్మే బూతు అరే లైన్ బైబిల్ లోకి గురించి రారా నువ్వు మాట్లాడుతున్నాను నేను. అరే లైన్ లోకి రారా సాంబశివరావు నువ్వు ఎవరితో డిబేట్ చేశాడు? అరే లైన్ లోకి రారా సాంబశివరావు లైన్ లోకి ఎవరితో రారా? డిబేట్ చేశాడు? వాడు ఒకటి మగాడు నిద్రలో అనిపించుకోవాలంటే కావాల్సిన వాడు సాంబశివరావు పిల్లల గారు. దగ్గర పిల్లల కంటే కాదు. నిద్రలో వాడు కావాల్సిన మీరు మీద ఛాలెంజ్ చేసి మీకు రమ్మంటారు నిద్రలో మీరు పడతల్లా డిబేట్కి. మీకు నిద్రలో రావు నిద్ర కాదు, రావు కూడా ఎందుకు నిద్ర పడతలేదు? మాకేమన్నా పట్టరా మీకు? మీకు పట్టరా? పుస్తకం పట్టుకొని ఎవడైనా మీకు మార్కెట్లో పట్టురా వచ్చాడు, మీకు డిబేట్ చేస్తామని. ఎందుకంటే మీ అరే హిందూ తిక్కలోడా. గ్రంథాల్లో రే అరే మీ తిక్కలోడు హిందూ ఎందుకురా? గ్రంథాల్లో మొత్తం వాడు బయటికి పుస్తకం లాగుతున్నాడు పట్టుకొని డిబేట్ కి వచ్చాడా? బయటికి లాగుతున్నాడు నా మొత్తం ఛానల్ నువ్వు రారా? నీకు వాడు దడొస్తుంది వదిలేయ్, నీకు దమ్ముంటారా? అరే ఎరా సాంబశివరావు గారు రాసిన నీకు పుస్తకం దమ్ము పట్టుకొని కావాలా నువ్వు రారా మళ్ళీ డిబేట్ నువ్వు మగవాడివని నేను అరే ఒప్పుకుంటాను. నీకు దమ్ము కావాలా సాంబశివరావు గారు రాసిన అరే పుస్తకం నీకు మీద దమ్ము డిబేట్ కావాలా వస్తావా మరి? అరే నీకు ఆ, దమ్ము మరి రా. కావాలా మరి రారా ఇప్పుడు అరే నీకు దమ్ము కావాలా పెడతాను లైవ్. అరే అప్సరాలుగా నీ లైవ్ లో నేర్చేదరా రారా కోనికేసుక మరి?
డిబేట్ రారా మరి నువ్వు బుడింగ్ నువ్వు లెగితే బూతులు బ్యాచ్ ఇది. మరి డిబేట్ కి వస్తావా? అరే నువ్వు అప్టాల్ గాడు రా నువ్వు. బైబిల్ మీద నేను డిబేట్ కి వస్తా. సాంశరావు రాసిన డిబేట్ చేద్దాం మరి. నువ్వు అప్టాల్ గాడు, నీకు పని బాట ఏం లేదు. బైబిల్ గ్రంథాన్ని క్రైస్తవులు పలుకుతున్నారు మీరు. మీరు మాట్లాడండి రా. సాంబశివరావు గారు ఉచ్చ పోసుకుంటున్నారా మీరు? 1, 2, 3, 4, 5, 6 మొత్తం పోసుకుంటున్నారు మీరు. మీరు పోసుకుంటున్నారు రా నాయన. అలాడిపోయినా కానీ మాటలు ఎందుకు? మాటలు నీరా గోపి, మాటలు నీ నాయకుడు రాసిన పుస్తకం మీద ఎవరు డిబేట్ కి వస్తున్నాడు? నేను అడుగుతున్న ప్రశ్న ఇది. ప్రశాంతంగా ఉండవురా? సాంశరావు రాసిన పుస్తకం పట్టుకొని ఎవరు వచ్చాడు డిబేట్ కి? గోపి ప్రశాంతంగా ఉండవా? చెప్పు. ప్రశాంత్ ఎవడు వస్తాడు? పేరు నువ్వు వస్తావా? పోనీ ఇప్పుడు చెప్పు, నేను లైవ్ పెడతాను. సాంశరావు పుస్తకం వస్తాను గోపి, నాకు అవసరమా? మరి ఎవరు వస్తారు? ఎవరు కావాలి చెప్పు. సాంశరావు రాసిన పుస్తకం మీద డిబేట్ ఎవరు వస్తారు చెప్పు. నువ్వు అన్నవాడు ఉచ్చలు పోపిస్తున్నాడు సాంశరావు అన్నావు. నిజంగా మేము అరే నువ్వు పోసుకుంటున్నావు కదరా, మరి డిబేట్ కి రావచ్చు కదా. మరి నిజమే కదరా? బైబిల్ మీద దెయ్యం పట్టింది అన్న. అరే ఆగిపోయినాయి మార్కెట్ లో. అరే నా మట్టుకు నేను మెలగడ కూర్చుంటే ఫోన్ బైబిల్ గురించి లేదు. ఆగరా గోపి, మీకే నష్టం రా. మీ పొలాలు కలుగుతాయి. సువార్తలకు వచ్చేవాళ్ళు షేక్ వస్తున్నారు మీరు. చెప్పేది వీడియోలు పెడతా వచ్చేవాళ్ళు కొడుతున్నారు. మాట కొండయ్యా, చెప్పులు తీసుకొని కొడుతున్నారు హిందువులు. ఎందుకు ఈ కారణం ఎందుకు వచ్చింది? మేము వీడియోలు పట్టబట్టే కదా. కదా గోపి దమ్ము ధైర్యం గుద్దలో ధైర్యంగా సమాధానం లేదు. వాడు పుస్తకం పట్టుకొని ఎవరు డిబేట్ ఎవరితో చేసింది దానికి సమాధానం లేదు. బైబిల్ మీద బొచ్చు డిబేట్లు చేశాం మేము. అదిగో కొన్ని వందల డిబేట్లు నా ఛానల్ లో చెక్ చేసుకో. నా గురించి తెలుసు కదా నీకు. ప్రతి రోజు కూడా పాస్టర్ డిబేట్ చేస్తాను. డిబేట్ ఎవరితో డిబేట్ చేశాడు? ఎవరితో డిబేట్ చేశాడు? సాంసర్ ఎవరితో డిబేట్ చేశాడు? నేను అడుగుతున్నా. అరే నీకు ఎక్కుతుందా మైండ్ కి? మైండ్ కి ఎక్కుతుందా? బుర్ర ఉందా దొబ్బిందా? ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. ఎవరితో? నేను కొన్ని వందల మంది డిబేట్ చేశాను. సిఎస్ కుమార్ తో చేశాను. అరే ఎండ్రా పిచ్చి ముండా కూడా కానీ సిఎస్ కుమార్ తో చేశా, అనిల్ తో చేశా, జాన్ కొయ్యాతో అందరితో చేశాను. సాంసర్ ఎవరితో డిబేట్ చేశాడు? నువ్వేం చేసావు? ఏం చేసావు? నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పరా కొండయ్య అని. అరే ఒరే అనమాక గోపి గారు. అరే నేను అర్థం లాంటి వాడిని. నువ్వు ఎలా కనిపిస్తే నేను అలా కనిపిస్తా. అర్థమైందా? గోపి ప్రశ్న నువ్వు సూటిగా సమాధానం చెప్పు. సాంసరావు మేము వీడియోలు పెడతాం వల్ల సువార్తలకు వెళ్ళే వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? నువ్వు వీడియోలు పెడితే సువార్తకి వెళ్ళే వాళ్ళు భ్రమలో ఉండారా? ఎందుకు లేరా? వీడియోలు చూపించనా? నేను వీడియోలు పంపించనా? సువార్తలు చెప్పి వాళ్ళు కొడుతున్నారు, లెక్కలు తిడుతున్నారని చెప్పి వీడియోలు పంపించనా? చెప్పిన మేం చెప్పిన కాదు అది. మీరు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు సాంశరావు రాసిన పుస్తకం వల్ల అసలు ఎవరితో చేశాడు అదొక్కటి చెప్పు నాకు. చిన్న మాట గోపి. ఇప్పుడు నేను అడిగింది సమాధానం చెప్తే ముందుకెళ్దాం. సాంశరావు రాసిన పుస్తకం పట్టుకొని వచ్చి ఏ హిందువుతో డిబేట్ చేశారు క్రైస్తవులు? వాటికి నేను వెళ్ళకుండా ఉంటే ఫోన్ చేసి మాకు దయ్యాలు పట్టింది అంద మీరే. చివరికి ఏంటంటే సమాధానం లేనప్పుడు ఇదే వస్తుంది. ఏం చెప్పాలా నాకు తెలియదా అని ఫోన్ పెట్టేస్తే అయిపోయింది గొడవ. ఎందుకు 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 పనికి మాలిన ఎందుకు వెనకేసుకోవాలి? ఎందుకు కొంచెం పర్వాలేదు ఒప్పుకుంటా.
ఇప్పటికి దడొస్తుంది మీకు, దడొస్తుంది మీకు, ఇంకేం లేదు. చెప్పు. ఆన్సర్ లేకపోతే బూతులు వస్తాయి. ఆన్సర్ లేకపోతే వెరీ గుడ్. అదే మాట ఒప్పుకుంటున్నావు గాను, అవతల ఏదో పేరు చెప్పావు గాను ముందు. ఇప్పుడు గోపి దగ్గర ఆన్సర్ లేదు, బూతులు వచ్చినాయి, పెద్ద విషయం ఉంది. చెప్పు చెప్పు కొండయ్య, నా మాట ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా కొండయ్య. చెప్పు. విపి రెడ్డి డిబేట్లు చేశాడు, నిజంగా విపి రెడ్డి హీరోని ఒప్పుకుంటా. అలానే విజయ్ కుమార్ అన్నాడు, వికేఆర్, ఆయన బొచ్చుడు 100 మంది డిబేట్ చేశాడు, అందరితో చేశాడు, హిందువులందరితో డిబేట్ చేశాడు. మాక్సిమం ఏది పబ్లిక్ లైవ్లు పెట్టాడు, డిబేట్ చేశాడు. నిజంగా హీరో నా దృష్టిలో వికేఆర్. అలానే పోతే అనిల్, జాన్ కొయ్య, వీళ్ళందరూ డిబేట్లు చేశారు మా ఛానల్కి వచ్చి. సాంబశివరావు జీవితంలో ఎవరితో డిబేట్ చేశాడు? నాకు దీనికి ఆన్సర్ కావాలి. సాంబశివరావు జీవితం ఎందుకులే కానీ, సాంబశివరావు పేరు మీరు ఉచ్చపోసుకొని పోతున్నారు, అదిగా వచ్చిన తిప్పలం. ఏం చేశాడు? సాంబశివరావు గారు పేరు ఎత్తితేనే మీరు ఉరుకుతున్నారు కదా. ఇప్పుడు మొన్న కరుణాకర్ గారు ఏం చేశాడు? కరుణాకర్ ఏం చేశాడు? కరుణాకర్ ఏం చేశాడు? అదయ్యా, మొన్న కరుణాకర్ ఏం చెప్పు. మమ్మల్ని పోపిస్తున్నాడు, మా పట్టుకొని వచ్చి పోపిస్తున్నాడు అనుకుందాం కాసేపు. అది కాదులే కానీ బూతులు గోపి నీది పుట్టుకున్నారు అక్కడ మొత్తం కనపడుతుంది. మీ గ్రంథాలు మొత్తం బయట బయట మొత్తం తీయబట్టారు. మీరు సాంబశివరావు గారు అంటే అందుకే ఉచ్చబోస్తుంది మీరు అక్కడ మొత్తం బయటికి లాగారు. మొత్తం లాగారు కదా. గుర్రంతో పుట్టింది ఎవరు? అరే భూలో దొరికింది ఎవరు? బూతులు గోపి మొత్తం వస్తుందిరా బయటికి, మొత్తం బయటికి లాగారా. అందుకేగా మీకు, అందుకేగా బూతులు. అరే అరే రే 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 బూతులు గోపి చెప్పండి. ఏ బూతులు గోపి, బూతులు గోపి అది కాకుండా పరిశుద్ధాత్మ లంజను పట్టుకొని అది అది కాదురా, అది కాదురా బూతులు గోపి, అది కాదురా బూతులు గోపి. రే 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 బూతులు గోపి, ఎవరి బూతులు పుస్తకాలు, ఎవరి బూతులు పుస్తకాలు, ఎవరి ఎలాంటియో జనం అందరూ చూస్తున్నారు. మీ చండాలం మొత్తం. గుర్రంతో కడుపు చేసింది ఎవరు? గుర్రంతో కడుపు చేసింది ఎవరు చెప్పురా? రే 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 గుర్రాన్ని పుట్టినట్టు ఎవరు చెప్పురా? గుర్రాన్ని పుట్టినట్టు ఎవరు చెప్పు? గుర్రాన్ని పుట్టినట్టు ఎవరు చెప్పురా? రే రే బూతులు గోపి, గుర్రాన్ని పుట్టినట్టు ఎవరు చెప్పురా? నువ్వు మీ బ్యాచ్ మొత్తం పుట్టింది గుర్రానికి. రే 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 బూతులు గోపిగా అర్థమైందా? గుర్రానికి పుట్టిన బ్యాచ్ రా మీది, గుర్రానికి పుట్టిన వాళ్ళు రా మీరు. మళ్ళీ దానికి మళ్ళీ నీకు ఎందుకు రా? అరే బూతులు గోపి, గుర్రానికి పుట్టిన ఏకైక సంతానం రా మీది, గుర్రానికి పుట్టిన సంతానం రా మీది. లైవ్ లో ఉంటారా? లైవ్ లో ఉంటే మళ్ళీ న్యూస్ వస్తాయి మీకు. అరే గుర్రం దగ్గర పుట్టింది దేవుడు అర్థమైంది. అరే 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 గుర్రం, అరే అర్థమైందిగా, అర్థమైంది కదా. గుర్రానికి పుట్టిన సంతానమా? గుర్రానికి పుట్టిన సంతానం మీదేరా? మీదేరా గుర్రానికి సంతానం? గుర్రానికి పుట్టిన సంతానం మీదేరా? గుర్రానికి పుట్టింది మీరేరా? నువ్వు పుట్టావు కదరా, నువ్వు పుట్టావు కదరా. మీ అమ్మనాడికి చెప్పింది. అరే మీ అమ్మనాడికి చెప్పింది. అరే మీ అమ్మనాడికి చెప్పింది. అరే బూతులు గోపి ఎలా తిట్టావు నన్ను? మీ అమ్మనాడికి చెప్పింది. అరే మీ అమ్మ బ్రతుకుంటే, అరే రే 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 మీ అమ్మ బ్రతుకుంటే, మీ అమ్మ బ్రతుకుంటే అమ్మ నేను గుర్రానికి పుట్టానా మనిషికి పుట్టానా? ఒక్క మాట నాకు ఫోన్ చేయరా? రే ఒక్క మాట నాకు ఫోన్ చేయరా? ఎవరు చెప్పారా? గుర్రానికి గందరా గాడిదా నిన్ను. మరి ఇంకోటి వచ్చింది మళ్ళీ గుర్రానికి గందో గాడిదకి గందో మళ్ళీ. అరే బూతులు గోపి, అరే బూతులు గోపి, అరే బూతులు గోపి, అరే 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 బూతులు గోపి, అరే బూతుల పుస్తకం ఎవరికి అర్థమవుతుంది? పుస్తకాలు చూస్తే ఎవరికి దడొస్తుంది అర్థమవుతుంది. ఎవడి పేరు చెబితే మీరు పంచలు తడుపుకుంటున్నారు అర్థమవుతుంది. లైవ్ లో పెట్టుకున్నావా? ఎరా చంటి లైవ్ లో ఉంటారా మీరు మొత్తం? మొగుడు కానోడితో మీరు మొత్తం లైవ్ లో ఉండారా? అరే మీరు మొత్తం లైవ్ లో ఉండారా? నేను చెప్పేది మీరు మొత్తం లైవ్ లో ఉండారా? పేరు మా నాన్న పేరు ఒకటేరా. ఒక్క నిమిషం కొండయ్య ఈయన కొండయ్య నువ్వు నీ పేరే బూతులు కాడు, నువ్వు బూతులు చెప్తా. ఏంద్రా నువ్వు నీ మాట అనేది? నేను నీ మాట ఏదిరా? మానికేస్కా ఏంద్రా నీ మాట నేనేది? అరే బూతు బ్యాచ్, అరే బూతు, అరే మీ తండ్రి పేరు గుర్రమేనా చెప్పురా? అరే మీ తండ్రి పేరు గుర్రమేనా చెప్పురా? అదే గుర్రం చెప్పురా? ఎర్ర గుర్రమా నల్ల గుర్రమా?
ఏ, క్లియర్ గా నాకు అరే certificate నీ రాసి తండ్రి ఉంది. పేరు మా గుర్రమేనా తండ్రి చెప్పురా పేరు, నాకు మా అమ్మగారి గుర్రమేనా భర్త చెప్పురా పేరు గుర్రమా ఒక్కటే. గాడిద చెప్పురా గుర్రమా అలానే గాడిద కొండయ్య, గాడిద మీ అమ్మ- గుర్రమా చెప్పురా మీ అమ్మ మొగుడి పేరు, గాడిద మీ గుర్రమా అమ్మ రే పేరు రే రే ఒక్కటే. గాడిద గుర్రమా నేను declare గుర్రానికి చేస్తున్నా, పుట్టా తప్పేం గాడిద లేదు. గాడిద పుట్టా చెప్పురా మనందరం మనుషులమే, మనందరం మనుషులకు పుట్టాం. నా క్లారిటీ ఇవ్వరా కానీ నువ్వు యేసు గుర్రానికి ఎవరికి పుట్టావు గాడిద పుట్టాడు? పుట్టావు అరే నువ్వు యేసు గుర్రానికి ఎవరికి పుట్టావా పుట్టాడు? గాడిద పుట్టావా గాడిదలకు మనుషులు పుట్టరు నాయన. పుడతారా మీరు మీలాంటి గాడిదలకి, వాళ్ళు గుర్రాలకి మనుషులు పుట్టరు. మీలాంటి వాళ్ళు పుడతారా ఛాన్స్ లేదు అసలు అది. మీలాంటి వాళ్ళు పుడతారు ఎవరు పుట్టారు? నువ్వు పుట్టావా? పుడతారా మీలాంటి వాళ్ళు మరి నువ్వే కదా, నువ్వే అరే పుట్టావు, మీలాంటి వాళ్ళు ఒప్పుకున్నావు. పుడతారా ఎక్కడ రాసింది? మీలాంటి వాళ్ళు ఏ పుడతారా పుస్తకంలో రాసింది? ఏ పుస్తకంలో రాసింది? ఆల్రెడీ మీరు నమ్మే ఏ దేవుళ్ళు పుస్తకంలో పుట్టారుగా రాసింది? మీరు నమ్మే అరే దేవుళ్ళు ఎక్కడ పుట్టారు ఏ కదా దేవుడు? మరే ఏ మీరు దేవుడు నమ్మే పుట్టాడు? దేవుళ్ళు గుర్రాలకు పుట్టిన వాళ్ళు ఉంటారు అరే అరే కాదురా. మళ్ళీ నన్ను సపరేట్ గా ఇప్పుడు నేను అడుగుతారా అడుగుతున్న ప్రశ్న అది కాదు. ఏ దేవుడు అది పుట్టాడు? కాదురా అరుగులు ఆయన ఎవరు పేరు పుట్టారు? చెప్తే పోసుకుంటారా పోపి కాదు కాదు. ఏంటి? ఇప్పుడు ఎవరయ్య ఆయన? పరిశుద్ధాత్మతో దెంగించుకొని కడుపు అయ్యో, చేయించుకున్న ఆ మేరీని పక్కన ఎవరు? పట్టుకొని అది పతివ్రత అన్నారు. ఎవర్రా పక్కన అది చూపించు. ఎవర్రా నేను పక్కన మత్తయి సువార్త 1:18 వచనంలో మేరీ ఎవరురా పరిశుద్ధాత్మ పక్కన? వల్ల గర్భవతి అని రాశారు. రామశివరావు గారి ముగ్గురు పేరు చెప్తే యేసప్పుతో పేరు కాదు చెప్తే కదా. ఇప్పుడు కూడా దడ 102 రా మీకు మీ మొత్తం మొదలు దేనికి? బ్యాచ్ ఎవరి పేరు? సాంబశివరావు గారు సిహెచ్ సాంబశివరావు గారు అంటే 102 దేనికంటే ఇప్పుడు ఇప్పుడు లేకుండా దడ దడ పుట్టి ఉరికారా మీరు లైవ్ లో నుంచి లైవ్ లో నుంచి ఉరికారా మీరు చేశాడు చెప్పురంటే వాడి పేరు లైవ్ చెప్పరా ఇంత మటుకు? అరే అదిగో కర్ణాకర్ గారిని చూసావు మొన్న మీ తాత మీ ముత్తాత మీ వాడు ఎవరు? సీనియర్ కర్ణాకర్ గారు. కర్ణాకర్ కూడా అంటే మీ తాత మొగుడు సబ్జెక్ట్ డిబేట్ రావడానికి ఎవడంటే ఇంకెందుకు వాడికి ఇంగ్లీష్ చూసుకుంటారా నువ్వు వాడు అరే 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 మాట్లాడకుండా కరుణాకర్ గారు ఒక- సైతం ఒక ఇంగ్లీష్ ఉరికారా పదం అప్టాలు చదవమని కాడరా చెప్పు. మీరు వాడు డిబేట్ రావాల్సిన నిన్న పని కాక లేదు. మొన్న ఛానల్ పెట్టుకొని అప్టాలు అరే, కాడరా మీరు ఒక్క నిమిషం, బూతులు తిట్టుకుంటా ఒక్క వీడియోలు నిమిషం. పెట్టుకొని సాంబశివరావు అప్టాలు గారిని- కాడరా సాంబశివరావు గారిని ఒక RSS సంస్కృత అసలు శ్లోకం డబ్బులు గట్టిగా సంపాదించుకొని చదవమని బతుకుతా చెప్పు. మీరు అప్టాలు కాడరా మీరు ఎవరు డబ్బులు సంపాదించారు? ఎవరు ఇచ్చారు మాకు? మీర్రా ఎవరు మీరు ఇచ్చారు? అప్టాలు కాడరా మీరు కరుణాకర్ గారు సైతం ఉరికాడరా కరుణాకర్ గారిని తీసుకొస్తాను నేను సాంబశివరావు గారిని తీసుకొస్తాను రే గోపి రే మంట ఛాలెంజ్ రే ఛాలెంజ్ అరే మీరు ఎంతమంది ఉండారో రండి నేను చెప్తున్నాను నేను సాంబశివరావు గారిని తీసుకొస్తాను నేను కర్ణాకర్ గారిని తీసుకొస్తారా మీరు ఎరా కర్ణాకర్ గారిని తీసుకొస్తారా మీరు మళ్ళీ ఇటు తిరుగుతానేమో క్రైస్తవుడు అయ్యి ఉండి బూతులు తిడుతున్నావా నువ్వు నేను పాస్టర్ నీకు చెప్పారా నేను ఎరా రికార్డ్ చేసుకుంటున్నారా ఎరా రికార్డా లైవ్ పెట్టుకుంటున్నారా లైవేరా లైవేనా లైవ్ పెట్టుకోండి పెట్టుకోండి రా లైవ్ పెట్టుకోవచ్చు ఇంకా డబ్బులు సంపాదించుకోండి ఏం చేస్తారు మరి మీరు అయ్యా పాస్టర్ గారు పాస్టర్ డానియల్ గారు మీ క్రైస్తవుడే బూతులు మాట్లాడుతున్నారండి. ఆయన పేరు కొండయ్య. అబ్బా అరే ఈ నాటకాలన్నీ నాకు తెలుసులే గాని అయ్యో ఏ బూతులు గోపి బూతులు గోపి బూతులు గోపి అరే నువ్వు వాళ్ళ మీద వాళ్ళ మీద మాటలు చెప్పి డానియల్ గారు ఆ డానియల్ గారు ఈ డానియల్ నువ్వు కర్ణాకర్ గారిని తీసుకొని రా నువ్వు ఏంటి తీసుకొచ్చేది ఎవరండి మీరు? నేను పాస్టర్ అండి. మీరు కాల్ చేశారు ఎవరు ఏంటి? నాకు చర్చిలో ఉన్నాను, నాకు ఎవరో కాల్ చేశారు, ఇట్లా ఏదో మాట్లాడుతున్నారు బూతులు అంటే ఒక్కడితో మాట్లాడటానికి శాంతి సమాధానం అండి. అరే శాంతి సమాధానంతో మనం మాట్లాడుకోవాలి ఆయన. ఇది మరే రే బూతులు గోపి బూతులు గోపి లైన్ లో లేడా గోపి బాబు? నేను ఓపెన్ కదయ్యా, నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఒక్కడితో మాట్లాడటానికి అర్థమైందా? ఒక్కడితో మాట్లాడటానికి అలా నాతోటే మీరు మాట్లాడలేక షేక్ వచ్చి మార్చుకొని ఇప్పుడు ఆడు కుంటి నాగరాజు వచ్చాడు లైన్ లోకి. మీరు ఆఫ్టర్ ఆల్ ఎంత మీరు నాకు అర్థం కావట్లేదు. అది కాదు, మీరు అడి తిరిగి దొంగరాజుని ఎత్తుకొచ్చారు లైన్ లోకి. అరే ఒక్కడితోటి కొండన్నని ఎదుర్కోవటానికే మీ వల్ల కాలేదురా. సాంబశివరావు గారిని మీరు ఏ రీతిగా ఎదుర్కొందామని చెప్పి మీరు ప్లాన్ వేస్తున్నారా? మీరు దొంగరాజుని తీసుకొచ్చారు, మళ్ళీ దొంగరాజుని తీసుకొచ్చి పెట్టారు మళ్ళీ. అది కాదు,
అది కాదు, ఒక కొండన ఢీ కొడతానికి మీరు 76 మంది మారారా, 76 మంది మారారా. మళ్ళీ ఇప్పుడు రాజుని తీసుకొచ్చి పెట్టారు, పెట్టారా? ఎందుకురా మీరు బతుకులు ఎందుకురా? మీరెందుకు మీ బ్రతుకులు ఎందుకురా? మళ్ళీ అదే ఉంటేనేమో అది ఇది గుసు గుడ్డు అది ఇది అంటారు. అది కాదు మళ్ళీ దొంగ రాజుని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ ఆ మాత్రం కనుక్కులేడు అనుకున్నాడా? అరే నాయన, కొండన్న ఢీ కొట్టుకోవడం మీ వల్ల కాదు లేరా, కొండన్న ఢీ కొట్టుకోవడం మీ వల్ల కాదు. మళ్ళీ రాజుని ఎత్తుకొచ్చి పెట్టారు. మళ్ళీ అర్థం అయిందా? అరే నాయన, మీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూస్తా రోజుకి, అర్థమైందా? కాకపోతే అది కాదమ్మా, సాంబశివరావు గారిని ఢీ కొట్టడానికి, కొండన్న ఢీ కొట్టడానికి చేత కాలేదు, సాంబశివరావు గారిని ఢీ కొడతారంటారు మీరు డిబేట్ లో. అది కాదురా నాయన, సాంబశివరావు గారిని ఢీ కొట్టేది మాత్రం పడలేదు మీరు. ఆఫ్టర్ ఆల్ గారు నీకు మీరు ఫోన్ చేయగానే చెప్పాను నేను, మీరు ఆఫ్టర్ ఆల్ కావాలని, మీరు ఆఫ్టర్ ఆల్ కావాలని చెప్పి నేను ఫోన్ ఎత్తగానే చెప్పి అర్థమైపోయింది. అది కాదు, ఎవరు మగవాడు కాదు దొరుకుతారంటారే. ఎవడ్రా మీరు మాట్లాడాడు? ఎవడ్రా మీరు? వాళ్ళు ఎవడ్రా మీరు? ఎవరు ఫోన్ చేసేది ఏందిరా? అరే చెయ్యరా నువ్వు. నాతోటి మాట్లాడలేక మీరు 7 మారారా రే? నాతో మాట్లాడటానికి మీరు 7 మారారా? మీరు 7 మారారు. ఇప్పుడు 8వ రాజు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు నాతో మాట్లాడటానికి మీ వల్ల కాదు. మళ్ళీ ఎందుకురా? మళ్ళీ మీరు నాతో మాట్లాడడం చేత కాదా మీకు? నాతో మాట్లాడడం చేత కాక మీరు 7 మారారా? 7. ఇప్పుడు 8వ వచ్చాడు లైన్ లోకి. ఏందిరా ఇండేది? నాతో కొండను ఢీ కొడతానికే వల్ల కావద్దు, ఇంకా సంవత్సరాగా నేను ఢీ కొడతారా మీరు? ఆఫ్టర్ ఆల్ కాలరా మీరు? ఆఫ్టర్ ఆల్ కాలమ్మా. ఒక అరగంట యూస్ వస్తాయి, ఎంజాయ్ చేసుకోండి. ఒక అరగంట యూస్ వస్తాయి, ఎంజాయ్ చేసుకోండి అమ్మా. సాయంత్రం ఖర్చులకు వస్తాయి, సాయంత్రం ఖర్చులకు వస్తాయి అమ్మా. నువ్వు సాంబశివరావు మీద నువ్వు నెంబర్ 1 మొగోడు అనుకోవాలా. సాంబిగాడు కొద్దిగాడు చెప్తావే నువ్వు రాజు అది కాదులే. తట్టుకోలేక అరే నాయన నీ ఎవరు నీ తెలుసులే గాని, అర్థమైందా? తట్టుకోలేక అరే అంటే ఫోన్లు ఎత్తరంటే మీరేమన్నా ఇదే? మీరు తడుచుకుంటున్నారా నాయన? మీరు తడుచుకుంటున్నారు అనవసరంగా ఆయన ఫోన్ చెప్పకే. అర్థమైందా? ఎందుకు ఒరే నాయన, నాతోటి మీరు మాట్లాడడం చేత కాదు కానీ మళ్ళీ వాళ్ళు ఎందుకురా మీకు? మళ్ళీ నాతోటి మీ వల్ల కాలేదురా మీకు? 7 మారారు మీరు. 7 మారారా మీరు? 8వ ఓడిరా రాజు నువ్వు. 8వ ఓడిరా నువ్వు రాజు. 8వ ఓడి మళ్ళీ సాంబశివరావు గారు ఎందుకురా నీకు? నువ్వు నాతో మాట్లాడరా నువ్వు. అరే నువ్వు నాతో మాట్లాడరా నువ్వు. ఏ రాజు నువ్వు నాతో మాట్లాడరా నువ్వు. మళ్ళీ వాళ్ళు ఎందుకు? నీకు అవసరం అంటారా? నీకు అవసరం అంటారా? నీకు వాళ్ళు ఎట్లా కొట్టారే? ఒక అరగంట ఒక 40 నిమిషాలు వ్యూస్ వస్తాయి, ఎంజాయ్ చేసుకోండి అమ్మా. అరే దొంగరాజు, నువ్వు నా మాటినరా, నేను కూడా చెప్తున్నాను. నాతో మాట్లాడలేక నువ్వు 7వ ఓడిరా రాజు. నిన్ను 7వ ఓడి గెలిపారు డానియల్ గారు అని చెప్పి 7వ ఓడి గెలిపారు వాళ్ళు. అర్థమైందా? అప్పుడు అక్కడ అర్థం కాల నా స్టామినా. మళ్ళీ వెనకమాల ఆయన స్టామినా కావాలా నీకు? అరే నీ పేరు నువ్వు చెప్పుకోలేవు. అరే రాజు, అరే దొంగరాజు, అరే దొంగరాజు, అరే ఈడేవుడు 8వ ఓడా? అరే ఈడు 8దా? 8వ ఓడా ఈడు? ఈడు 8దా? అరే దొంగరాజు, నీ పేరు నువ్వు చెప్పుకో రాలేవు, చేత కాలేదు. డానియల్ అని చెప్పి వచ్చావు నువ్వు. అర్థమైందా? నీకు అవసరం అంటారా నీకు? మళ్ళీ ఇంకొకటేమో అరే ఆఫ్టర్ ఆల్ వాళ్ళతో డిబేట్స్ అవసరం అంటారా మీకు?
ఆ? లేడీ మీద ప్రమాణం చేస్తున్నా నేను అరే అరే నువ్వు కూడా నేను కూడా నీ కులదేవతతో ప్రమాణం చేస్తున్నారా నేను? అర్థమైందా? నన్ను ఢీ కొట్టుకుంటారా మీరు ఆయన జోలి ఎందుకు? మీరు ఆఫ్టర్ ఆల్ కాలరా మీరు ఆఫ్టర్ ఆల్ కాలరా మీరు? నీ పేరు చెప్పు. అరే 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 దొంగరాజు 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 రే దొంగరాజు రే దొంగరాజు రే దొంగరాజు రే దొంగరాజు దొంగరాజు రే దొంగరాజు రే దొంగరాజు రే దొంగరాజు రే రాజు దొంగరాజు రే 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 దొంగరాజు రే దొంగరాజు నువ్వు నీ పేరు పెట్టుకొని ధైర్యంగా కొండన్నా రావడం ధైర్యం చేతగాక దానియేలు శ్యాము ఆ పేరు ఇప్పుడు నీకు అవసరం రా? నీకు మళ్ళీ దమ్ముంటే రమ్మను డిబేట్స్ కి మీ పేరు. అరే మీరు అసలు ఐడియాలు ఉండేరా మీకు? పోసుకుంటున్నారా మీరు? నిద్ర రావట్లా సిహెచ్ సాంబశివరావు గారి పేరు చెబితే నిద్ర రావట్లా మీకు? ఒక్కొక్కడు 4 పులులు తాగుతున్నారు, 5 పులులు తాగుతున్నారు. పుల్లు తాగి కూర్చున్నారా మీరు లైవ్ లో? రే దొంగరాజు పుల్లు బాటిల్ పెట్టుకొని కూర్చున్నారు మీరు. మీకు లైవ్ లో మీరు ఒక్కొక్కడు మీకు అర్థం కావట్లేదు. మీ స్టామినా అర్థం కావట్లేదు. అర్థమైందంటారా మీకు? ఒక్కడిని ఢీ కొడతానికి చేతకాక వాడిని రమ్మను, ఈయన్ని రమ్మను. ఎరా మీరు 8వ వాడు ఇప్పుడు వచ్చిన లైవ్ లోకి నాతో మాట్లాడిన చేతకాక 8వ వాడు వచ్చాడు ఇప్పుడు లైవ్ లోకి మాట్లాడటానికి. మీకు అవసరం రా? మీ సొంత పేర్లు పెట్టుకొని రే మీ సొంత పేర్లు పెట్టుకొని పిలుచుకొని రావడం చేతకాదు మీకు? అవసరం రా? మీరు మిమ్మల్ని ఏమంటారు? మిమ్మల్ని ఆఫ్టర్ ఆల్ గాళ్ళు అంటారు. మిమ్మల్ని సొంత పేర్లు పెట్టుకొని ధైర్యంగా చేత కాదు మీకు. ముసుగు దొంగలు మీరు. రే The person you are speaking with has put your call on hold.